గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు జోరున వాన ఏమన్నా యాతన. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.3 సెంటీమీటర్లు. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలే. నేడు 3 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు. నేడు జిల్లాలకు వర్ష హెచ్చరికలు ఇలా. ఏ సృజనాత్మక కేంద్రం. ఒకే గొడుగు కిందికి కృత్రిమ మేధా కార్యక్రమాలు. 3 ఏళ్లలో 50,000 మందికి పైగా నైపుణ్య శిక్షణ. 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు. ఏఐ యూనివర్సిటీ కూడా ఏర్పాటు. తెలంగాణ ఏఐ ఇన్ఫర్మేషన్ హబ్ ఏర్పాటుకు సర్కారు ప్రణాళిక. సీఎం ఆదేశాలతో వేగంగా కార్యాచరణ. ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకం రద్దు. తాజాగా వారు మరోసారి నియమితులు కావచ్చు. నియామకాలు చేపడితే అవి తుది ఉత్తర్వులను లోబడి ఉంటాయి. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వుల జారీ. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా. మరోసారి అమెరికాకు మోదీ. 26న ఐరాస సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని. ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు. యుద్ధానికి వెళ్తున్నారా? వాహనాలకు అసహజ రంగులెందుకు? ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు? హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలు. ఎఫ్టీఎల్పై విధాన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన. ఓటుపోటు మాటలు. బీహార్ జాబితాపై అధికార విపక్షాల వాగ్బానాలు. ఓటు చోరీతోనే రాహుల్, ప్రియాంక, అఖిలేష్ గెలిచారు. వారంతా రాజీనామా చేయాల్సిందే. పౌరసత్వానికి ముందే సోనియాకు ఓటు హక్కు. భాజపా. సిబిఐ, ఈడీల తర్వాత ఈసీని వాడుతున్నారన్న తేజస్వి. ఇప్పుడు సాక్షి. రీపోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా. కంటి తుడుపుగా 2 బూతులలో నిర్వహణ. ఏజెంట్లే లేకుండా ఎన్నిక. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం కూని. టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్ జగన్. నేడు పలుచోట్ల వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా బలోపేతం. 3వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. అప్రమత్తంగా ఉండండి. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. వరద ముంపులో అమరావతి. కొండవీటి వాగు ఉప్పొంగిన వరద ప్రవాహం. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4 ప్రమాణం. జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్తో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ఠాకూర్. కృష్ణవేణి ఉగ్రరూపిణి. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,97,250 క్యూసెక్ల సముద్రంలోకి. పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడంతో వరదెత్తిన కృష్ణమ్మ. శ్రీశైలం నుంచి 2.54, సాగర్ నుంచి 2.96, పులిచింతల నుంచి 3.64 లక్షల క్యూసెక్ల దిగువకు. బొడమనేరు, మున్నేరు, కొండవీటి వాగు నుంచి భారీ వరద. భారీ వర్షాలు. విజయవాడలో 3 బలి. కృష్ణాలో 2 గల్లంతు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. వరుణుడి దరువు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 24, మరో 2 చోట్ల 20 సెంటీమీటర్ల పైగా. 50 మండలాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్లు. శంషాబాద్ విమానాల రాకపోకలకు అంతరాయం. నదులకు 100 మీటర్ల వరకు నిర్మాణాలపై నిషేధం. భూమాయ చేశారు. పుప్పాలగూడలో 6,000 కోట్ల భూ కుంభకోణం. కోదండరాం, అలీఖాన్కు షాక్. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంపు. ఎక్స్ షోరూమ్ ధరను బట్టి స్లాబుల మార్పు. ద్విచక్ర వాహనాలకు 3 స్లాబుల్లో, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు 5 స్లాబుల్లో పన్ను. తక్కువ ధర వాహనాలపై పడని ప్రభావం. ఖరీదైన వాహనాలపై అధిక పన్ను విధింపు నేటి నుంచే అమల్లోకి. 2,000 కోట్ల వరకు అదనపు రాబడి అధికారుల అంచనా. భూముల విలువ పెంపు తొలుత ఓఆర్ఆర్ వరకు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు కేబినెట్ చర్చించి విలువ పెంపునపై నిర్ణయం. ఏటీసీలతో విప్లవాత్మక మార్పులు. ఏటా 65 ఐటీఐలలో 10,000 మందికి శిక్షణ. 1.2 లక్షల మందికి 3 నుంచి 6 నెలల డిప్లొమా కోర్సులు. శిక్షణ అయ్యాక విదేశీ ఉద్యోగాలకు పంపిస్తున్నాం. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్లో కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ రెడ్డి. ఇప్పుడు వెలుగు. అసైన్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే. అదే టైంలో భూదార్ నెంబర్లు కేటాయింపు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హెచ్డిఎఫ్సిలో మినిమం బ్యాలెన్స్ 25,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఫీజును భారీగా పెంచింది. మెట్రో, అర్బన్ బ్రాంచీలలో కొత్త సేవింగ్స్ ఖాతా తెరిచేవారు 25,000 ఎంఏబీని నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు ఐసిఐసిఐ బ్యాంక్ ఎంఏబీ పెంపు నుంచి వెనక్కి తగ్గింది. వచ్చే నెల ప్రధాని మోదీ యుఎస్ టూర్. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఓట్ చోర్, గద్దీ చోడు. ఏఐసిసి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. నేడు రాత్రి అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పిసిసి పిలుపు.
గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం స్టే. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కేసుల విచారణ. గత మధ్యంతర ఉత్తర్వులు వ్యతిరేకంగా నియామకాలు ఉంటే రద్దు చేస్తామని వ్యాఖ్య. విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా. మంచి ప్రణాళికతో రండి, అభినందిస్తాం. నా రిటైర్మెంట్ లోపు సమర్పించండి. కంచె గచ్చబౌలి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ జస్ట్ గవాయి సూచన. యూరియా కోటా ఈ నెలలోనూ కేంద్రం కోత ఇస్తామని చెప్పింది. 1.70 లక్షల టన్నులు పంపింది. 1.13 లక్షల టన్నులే. ఏప్రిల్ నుంచి జూలై వరకు 32% కట్. కేంద్రం తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం. జోరు వానలు. రాష్ట్ర వ్యాప్తంగా మత్తళ్లు దుంకుతున్న చెరువులు. నేడు రేపు రాష్ట్రం అంతటికీ రెడ్ అలర్ట్. హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లకు కూడా. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రాహుల్, బాబు మధ్యలో రేవంత్. ముగ్గురు నేతల మధ్య హాట్లైన్. అందుకే ఏపీ ఈవీఎం ఇష్యూపై కాంగ్రెస్ స్పందించడం లేదు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు. మిస్ వరల్డ్ ప్రకటనలకు 5.70 కోట్ల ఖర్చు. అందాల భామ విందులో ఒక్కో ప్లేట్ భోజనానికి 1,00,000 చొప్పున చెల్లించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రం దివాలా తీస్తుందంటూనే సర్కార్ దుబారా. కాంగ్రెస్ సర్కార్ రిజర్వ్ స్వరూపం ఆర్టీఏ ద్వారా వెల్లడి. రూపాయల్లో అడిగితే డాలర్లలో సమాధానం. ఆ 2 ఎమ్మెల్సీలు రద్దు. కోదండరాం, అలీఖాన్ నియామకాలపై సుప్రీం ఆదేశం. రేవంత్ సర్కార్కు మరోమారు ఎదురుదెబ్బ. 2 రోజులు రెడ్ అలర్ట్. రాష్ట్రంలో పలుచోట్ల దంచికొట్టిన వాన. 6 గ్యారెంటీలు అమలు చేశామని ఏ ఊర్లోనైనా చెప్పగలరా? మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్లకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు. కేటీఆర్. ఈవీఎం గుట్టురట్టు. సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు. మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్. తారుమారైన ఫలితం. పరాజితే విజేత. హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో గోల్మాల్.